చూసారు కదా ఫ్రెండ్స్, జలాలు కాయాలంట ఇవి మామిడికాయ పచ్చడివి. ఇప్పుడు నీట్గా కడుక్కొని అయితే ఈ పైన తొడిమ అయితే తీసేసి మంచిగా ఆరబెడుతుంది అనమాట. చూడండి ఎంత బాగున్నాయో కదా. వీటిని మా చెట్టుకాయలు, వీటిని జలాలు అంటారంట వీటిని. ఇది హిమాయతకాయ అంటుంది. మామిడికాయలల్లో రారాజు హిమాయతకాయ. దీని కాస్ట్ వచ్చేసి 200 కిలో. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడే చిన్న చిన్న ముక్కలు అయితే కోసేసుకుంటున్నాం. చూడండి ఇంత సైజ్ అయితే ముక్కలు అయితే కోసేసుకోవాలి. బాగుంటుంది చట్నీ మాత్రం. తడి లేకుండా తుడుచుకున్న తర్వాత అయితే చిన్న చిన్న ముక్కలుగా కోసేసుకోవాలి. చూసేసేయండి. ఇప్పుడైతే చిన్న చిన్న ముక్కలు అయితే కోసేసుకుందాం. మనమైతే మెంతులు ఆవాలు అయితే వేయించుకొని పౌడర్ అయితే చేసేసుకోవాలి. కాబట్టి ఇప్పుడైతే మా నాన్నమ్మ అయితే మెంతులు ఆవాలు అయితే వేయించుతుంది. చూడండి ఫ్రెండ్స్, మనమైతే మెంతులు అయితే వేయించుకున్నాం అనమాట. ఇప్పుడైతే మా నాన్నమ్మ అయితే దంచుతుంది. మొత్తం అయితే దీన్ని అయితే మొత్తం అయితే కలుపుకున్నాం అనమాట. నూనె గింత పసుపు వేసుకొని మొత్తం అయితే కలుపుకున్నాము. కలుపుకున్నాక చూడండి ఎల్లో కలర్లో ఉంది. కొంచెం కొంచెం ఆయిల్ ఎల్లో అంటే పసుపు. అయితే మనం ఉప్పు అయితే వేసేసుకున్నాం, కారం వేసుకున్నాం, ఎల్లిగడ్డలు వేసుకున్నాం. తర్వాత మెంతు పౌడర్ అన్నాం కదా, అది కూడా వేసేసుకున్నాం. అన్నీ వేసుకున్న తర్వాత నూనె మొత్తం వేసుకొని కలుపుకోవాలి. చెంచాతోటి అయితే కలుపుకుంటున్నాం, గంటెతోటి. చూడండి బాగుంటుంది చట్నీ మాత్రం. అన్నీ అయితే వేసేసుకున్నాం. ఇప్పుడు కలుపుతుంది చూడండి. నీట్గా కలుపుకోవాలి మొత్తం. మంచిగా మొత్తం కలిసేటట్టు అయితే కలుపుకోవాలి. కొంచెం వారం రోజుల కోసం పెట్టుకుంటున్నాం. సంవత్సరం కాదు, వారం ఉంటుంది అంటే చట్నీ పట్టేటట్టు అయితే కలుపుకోవాలి మొత్తం. ఇందాక అన్నీ వేసుకున్నాం కదా, ఇప్పుడైతే ముక్కలు పట్టేటట్టు వేసుకోవాలి. మొత్తం అయితే కలుపుకోవాలి ముక్కలు పట్టేటట్టు కారం అంతా. చూడండి ఎలా కలపాలో. రసం సాయంత్రం వరకు రసం. ఇదన్నమాట మన మామిడికాయ పచ్చడి. కొత్త మామిడికాయ సూపర్ ఉందా? ఎలా ఉంది? సూపర్ ఉంది. పుల్ల పుల్లగా తీయగా బాగుందా? సూపర్. మామిడికాయ పచ్చడి నోరూరించి కొత్త మామిడికాయ పచ్చడి అనమాట. సూపర్ ఉంటుందన్నమాట. మీకు ఎప్పుడైనా మామిడికాయలు కావాలనుకుంటే మీరు ఈ కింద కామెంట్ అయితే పెట్టండి. మీకు ఈ మామిడికాయ పచ్చడి నచ్చింది అనుకోండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బై ఫ్రెండ్స్.